హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమంలోని ఒక ముఖ్యమైన ఘట్టం భూదానోద్యమంగా చెప్పుకోవచ్చు. ఈ భూదానోద్యమానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టయితే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 నుంచి 2 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ఈ ఉద్యమం యొక్క సమయం చూసినట్టయితే అది 1951 నుంచి 1976 వరకు సాగడం అయితే జరిగింది. ఈ భూదానోద్యమం అనేది 13 ఏళ్ల పాటు సాగిందని చెప్పుకోవచ్చు. ఉద్యమ నాయకుడిగా ఆచార్య వినాయక నరహరి వినోబ్ భావేను చెప్పుకుంటాం. ఈయనను ఆచార్య వినోబ్ భావేగా కూడా పిలుస్తాం. ఇకపోతే ఈ భూదానోద్యమం మొదలవ్వడానికి గల కారణాలు చూసినట్టయితే ఆచార్య వినోబ్ భావే గారు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను ప్రజల్లో వ్యాప్తి చేయాలనుకొని ఆయన మొదలుపెట్టినటువంటి సర్వోదయ ఉద్యమం మరియు గ్రామ స్వరాజ్య ఉద్యమాలతో చాలా ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. సర్వోదయ మూమెంట్ అంటే ప్రజలందరి అభివృద్ధి అని చెప్పేసి, అదేవిధంగా గ్రామ స్వరాజ్య అంటే స్వయం ప్రతిపత్తి, స్వయం సమృద్ధి కలిగి ఉండడాన్ని మనం గ్రామ స్వరాజ్య అని చెప్పుకోవచ్చు. ఈ 2 ఉద్యమాలు అనేటివి మహాత్మా గాంధీ గారు మన భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తన నాయకత్వంలో చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈ ఆచార్య వినోబ్ భావే గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒక శివరాంపల్లి అనే గ్రామంలో గిరిజన ప్రజలను 15 ఏప్రిల్ 1915 రోజు కలవడం జరిగింది. ఆ కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు సుమారు 700 కుటుంబాలకు పైగా ఆచార్య వినోబ్ భావేను తమ జీవనం గడపడానికి వ్యవసాయానికి కొంత భూమిని కేటాయించాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ఆ విధంగా ఆ ప్రజలను కలిసిన తర్వాత ఆ గ్రామం పక్కలే ఉన్నటువంటి పోచంపల్లి గ్రామానికి మరుసటి రోజు అనగా 17 ఏప్రిల్ 1950 రోజు చేరుకోవడం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వ్యవసాయానికి భూములు కావాలని కోరుతారు. ఈ సంఘటననే ఈ భూదానోద్యమానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ భూదానోద్యమ ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే భూము లేనటువంటి గిరిజన ప్రజలకు అంటే ఎస్సీ మరియు ఎస్టీలకు భూస్వాములు తమ ఇష్టపూర్వకంగా దానం చేసినటువంటి భూములను గిరిజనులకు కేటాయించడమే ఈ భూదానోద్యమం ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఈ భూదానోద్యమ పాదయాత్రను ఆచార్య వినోబ్ భావే గారు 18 ఏప్రిల్ 1951లో పోచంపల్లి గ్రామం నుండి ప్రారంభించారు. ఈ భూదానోద్యమ పాదయాత్ర చూసినట్టయితే దీనిని 3 ఫేజులుగా విభజించడం అయితే జరిగింది. ఆ 3 ఫేజులను చూసినట్లయితే ఫేజ్ 1 మొదటి దశలో పోచంపల్లి గ్రామంలో 3500 ఎకరాల భూమిని కలిగినటువంటి ఒక భూస్వామి, ఆయన పేరు వచ్చేసి విజయ రామచంద్రారెడ్డి. ఈయన మొదటగా ఈ భూదానోద్యమానికి 100 ఎకరాలను అయితే దానం చేయడం జరుగుతుంది. ఆ దానం చేసిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 800 ఎకరాలను అయితే దానం చేస్తారు. విజయ రామచంద్రారెడ్డి గారిని ఈ భూదానోద్యమంలో మొదటగా భూమిని దానం చేసిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మొదటి భూదానోద్యమ భూమి గ్రహీత ఎవరంటే ఆయన మైసయ్య. ఈయన పోచంపల్లి గ్రామ నివాసి. ఈ భూదానోద్యమంలో విజయ రామచంద్రారెడ్డి గారు మరియు మైసయ్యలు ఇద్దరు పోచంపల్లి గ్రామంకి చెందినవారే. ఇకపోతే 7వ హైదరాబాద్ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 14,000 ఎకరాలను దానం చేసినారు. ఈ మొదటి ఫేజ్లో మొత్తం 51 గ్రామాల నుండి 42,000 పైచిలుకు ఎకర పొలాలను సేకరించి మరియు గిరిజనులకు పంచడం అయితే జరిగింది. ఈ భూ పంపిణీకి సంబంధించి అప్పుడు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పేరు వచ్చేసి భూ పంపిణీ కమిటీ. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే సేకరించిన భూములను పంపిణీకై భూ పంపిణీ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా ఉమ్మెత్తుల కేశవరావు గారు ఉన్నారు. ఫస్ట్ భూ పంపిణీ కమిటీ చైర్మన్గా ఉమ్మెత్తుల కేశవరావు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంత సమయానంతరం కమిటీ పేరు మార్చడం జరిగింది. దానికి కొత్తగా భూదాన యజ్ఞ కమిటీగా పేరు మార్చారు. దీనికి చైర్మన్గా ప్రభాకర్ రావు గారు నియమితులైతే అయ్యారు. చైర్మన్తో పాటు మిగతా సభ్యులను చూసినట్టయితే ఈ భూదానోద్యమానికి సంబంధించి ఈ చైర్మన్తో పాటు భూ పంపిణీ కమిటీలోని ఇతర సభ్యులను చూసినట్టయితే వారు 6గురుగా చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి ఉమ్మెత్తుల కేశవరావు, సెకండ్ కేతిరెడ్డి కోదండరామరెడ్డి, థర్డ్ సంగం లక్ష్మీబాయి, ఫోర్త్ విజయరామరెడ్డి మరియు ఫిఫ్త్ వచ్చేసి రాము, 6గా శేషయ్య చెప్పుకోవచ్చు. ఈ 6గురిలో కేతిరెడ్డి కోదండరామరెడ్డి అనే వ్యక్తి తన ఆత్మకథను ఇన్నటి ఇతిహాసం అనే పుస్తకంలో రాయడం అయితే జరిగింది. ఈ పుస్తకం నందు భూదానోద్యమంలో తన పాత్రను వివరించడం జరిగింది. ఇక్కడ ఈ కేతిరెడ్డి కోదండరామరెడ్డి రాసినటువంటి ఆత్మకథా పుస్తకం పేరు ఇన్నటి ఇతిహాసంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ చూసినట్టయితే ఈ సెకండ్ ఫేజ్ అనేది
13 డిసెంబర్ 1955లో ఆచార్య వినోబా భావే పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఏరుపాలెం గ్రామంలో ఈయనకు బూర్గుల రామకృష్ణారావు గారు ఘన స్వాగతం అయితే పలుకుతారు. ఈ ఫేజ్ 2లో ఉమ్మడి మహబూబ్ నగర్లోనే 40,000 ఎకరాలు సేకరిస్తారు. ఈ ఫేజ్ 2లో మొత్తం 2,50,000 ఎకరాలకు పైగా సేకరించడం మరియు అదేవిధంగా గిరిజనులకు వితరణ చేయడం అయితే జరిగింది. 18th ఏప్రిల్ 1975లో భూదానోద్యమం అనేది 25 సంవత్సరాలు పూర్తి చేసినందుకు హైదరాబాద్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు అయితే జరుపుతారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మరియు తెలంగాణ అప్పటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి బూర్గుల జలగం వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా వస్తారు. నెక్స్ట్ ఫేజ్ 3 చూసినట్టయితే 19th ఏప్రిల్ 1975 రోజు జి మాణిక్యరావు నాయకత్వంలో ఫేజ్ 3 భూదానోద్యమం ప్రారంభమవుతుంది. ఉద్యమ ప్రారంభానికి జ్యోతి ప్రజ్వలనం చేయడానికి ముఖ్య అతిథిగా అప్పటి రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ వస్తారు. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు 1976 ఏప్రిల్ 16, 17 మరియు 18, 19 తేదీలలో తిరుపతిలో ముగుస్తాయి. ఈ భూదానోద్యమాన్ని వ్యతిరేకించిన పార్టీ చూసినట్టయితే దాన్ని కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకోవచ్చు. ఈ వ్యతిరేకించడానికి గల కారణాలు చూసినట్టయితే ఈ భూదానోద్యమంలో రాజకీయ నాయకులు, పోలీసులు భూస్వాముల వద్ద నుండి పెద్ద మొత్తంలో భూములను సేకరించలేదని లేదా వారు పెద్ద మొత్తంలో భూములను దానం చేయలేదని చెప్పేసి ఈ కమ్యూనిస్టు పార్టీ ఈ భూదానోద్యమాన్ని వ్యతిరేకిస్తుంది. ఇకపోతే ఈ భూదానోద్యమ నాయకుడిగా మనం ఆచార్య వినాయక నరహరి వినోబా భావేను చెప్పుకుంటాం. సో ఈయనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే ఈయనను ఆచార్య వినోబా భావే అని కూడా పిలుస్తాం. ఈయన మహారాష్ట్రలోని జూనాగఢ్లో 11 సెప్టెంబర్ 1895లో జన్మిస్తారు. ఈయన తల్లిదండ్రులు వచ్చేసి తండ్రి నరహరి శంభూరావు మరియు తల్లి రుక్మిణీదేవి. ఈయన మరణం వచ్చేసి 15 నవంబర్ 1982. ఈయన జీవితకాలంలో చేసిన పనులకు గాను పొందిన అవార్డ్స్ చూసినట్టయితే 1950లో రామన్ మెగసెసే అవార్డు పొందుతారు మరియు 1983లో భారతరత్న అవార్డును పొందుతారు. ఫ్రెండ్స్, ఈ భూదానోద్యమం నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. దానికి సంబంధించి మీ రెస్పాన్స్ అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. క్వశ్చన్ వచ్చేసి భూదానోద్యమం ఏ ప్రభుత్వం హయాంలో జరుగుతుంది లేదా ఏ ప్రభుత్వ సహకారం కలిగి ఉంటుంది? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.